ధనుసు రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ పరంగా ప్రైవేటీ పరంగా మంచి కాలం నడుస్తోంది వీరికి. అయితే వీరికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభం కాబోతుంది. అర్ధాష్టమ శని కారణం చేత కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే గోచారీత్యా వీరికి ప్రస్తుతం నడుస్తున్న దశ బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వపరమైన అవార్డులు రివార్డులు లభించే అవకాశం గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపార పరంగా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద అన్ని రాశుల కంటే ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా చాలా కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఒకానొక సమయంలో భోజనం చేద్దామంటే కూడా తీరిక లేనట్టుగా ఉంటుంది. అంత కష్టపడతారు. ఆ ప్రతిఫలం కంపల్సరీ మీకు లభిస్తుంది కూడా. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే ఏది మంచో ఏది చెడో మీరు నిర్ణయించుకుని నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. నిర్ణయం మీరే తీసుకోండి, కానీ సలహాలు సూచనలు 10 మందిని అడగండి. దాంట్లో ఏది బాగుంటుందో అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి విద్యాయోగం కనిపిస్తోంది. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే సాంకేతిక విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. PR, H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన H1B వారికి మటుకి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి. ఏ పని అయినా సరే ఒక అడుగు ముందుకు వేద్దామంటే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. బాగా ఎదుగుతున్నారు, వెనక లాగేద్దాం. వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వెనకబడి ఉండాలి, మనకంటే ముందు ఎదుగుతున్నాడు అనే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరినీ నమ్మవద్దు. డబ్బు విషయంలో కూడా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప ధన ఖర్చు అనేది చేయకూడదు. సాధ్యమైనంతవరకు సేవింగ్స్ రూపేణా ఏదో ఒకటి చేయండి. ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. రుణాలకు దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండడం చెప్పదగినది. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం తోడుంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం అద్భుత కాలం అని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రం కానీ దత్తాత్రేయ గుడికి కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. గురుగ్రహం అనుకూలం వల్ల ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోతుంది. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.